హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే ఈరోజు రక్షాబంధన్ కదా. సో అదే ఈ వ్లాగ్. ఈరోజు నేను చాలా అంటే చాలా 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 హ్యాపీ. అంటే నేను చాలా రోజుల నుండి ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న రోజు ఇది. బికాజ్ నేను అంటే నాకు ఓన్ బ్రదర్స్ ఎవరు లేరు, సిస్టర్సే నాకు. సో మేము బాధపడేది ఈ ఒక్క రోజు మాత్రమే. అంటే మాకు బ్రదర్స్ లేరు కదా అని మేము బాధపడేది ఒక్క రోజే. నార్మల్ అప్పుడు ఏం బాధ ఉండదు, బికాస్ సిస్టర్స్ మేము చాలా మంచిగా ఉంటాము. బట్ ఏంటి అంటే అందరూ రాఖీ కట్టుకుంటున్నారు కదా, సో మేము ఎవరికైనా కడితే బాగుండు అని చాలా సార్లు ఫీల్ అయ్యే వాళ్ళం. అంటే ఎవరికైనా కడితే ఏమనుకుంటారా, లేక గిఫ్ట్స్ కోసమే లేక మనీ కోసమే కడుతున్నారా అని ఫీల్ అవుతారు అని ఇంకా మేము కట్టడమే మానేసాము. సో యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ అయితే నేను నా ఫ్రెండ్ కి వెంకికి కట్టాను. వాడు చాలా అంటే చాలా మంచివాడు, మంచిగా వచ్చి కట్టించుకునేవాడు. బట్ ఈసారి అయితే వాడు ఇక్కడ నేనున్న దగ్గర లేడు, సో అందుకే రాలేదన్నమాట. సో ఫైనల్ గా నేనైతే ఈ రోజు కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నా అంటే, నా ప్రీతు తల్లికి నేను నేను గిఫ్ట్ ఇచ్చాను వాళ్ళ తమ్ముడిని. మెయిన్ నేను సెకండ్ టైం ఎందుకు బాబు కావాలి అని అనుకున్నాను అంటే ఓన్లీ రీజన్ ఇదే. అంటే దానికి బయట ఎవరికి కట్టాలా ఏమనుకుంటారా అని నాలాంటి ఫీలింగ్ ఉండకుండా, తన ఓన్ బ్రదర్ అయితే దానికి నచ్చినట్టు ఉండొచ్చు కదా, నచ్చినట్టు కట్టుకోవచ్చు కదా, వాడు ఫీల్ అవుతాడు ఏమనుకుంటాడు అనేది ఏమీ ఉండదు కదా. సో నేను అందుకే అనుకున్నా నాకు బాబు అయితే బాగుండు అని. అలానే ప్రీతు కూడా నాకు అది ఫస్ట్ నుంచి తమ్ముయే కావాలనేది. సో ఎలాగైతే అది వాళ్ళ తమ్ముని తెచ్చేసుకుంది. అండ్ ఫైనల్ గా అయితే రాఖీ కూడా కట్టించేసుకుంది. రాఖీ ఫస్ట్ రాఖీ కదా, సో నాకు వినాయకుడే, నా బుజ్జి వినాయకుడే పుట్టాడు అని నేను ఫీల్ అవుతున్నా పర్సనల్ గా. సో అందుకే ఫస్ట్ వాడికి వినాయకుడు రాఖీయే కొన్నాను, సిల్వర్ది, జిఆర్టీలో కాదు ఆర్ఎస్ బ్రదర్స్ లో. చాలా అంటే చాలా బాగుంది. అంటే ముడులు వేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా చిన్న పిల్లలు కదా, కిందన నార్మల్ గా ఇలా లాగితే మంచిగా ఉండిపోద్ది అనమాట, ఊడిపోతుంది అనేది కూడా లేదు. సో ఫైనల్ గా అయితే నేను రాఖీ కూడా కట్టేసాము. నేను అంటే ఇంకా ప్రీతు అయితే ఫస్ట్ బొట్టు పెట్టేసిన తర్వాత ఇంక నేను రాఖీ కట్టించాను. తర్వాత అక్షింతలు అవి వేసి స్వీట్ కూడా తినిపించింది. అంటే స్వీట్ నార్మల్ గా చేత్తో అన్నింది అంతే, చిన్న పిల్లోడు కదా. సో ఫైనల్ గా అయితే మేము హార్ట్ కూడా ఇచ్చేసాము నా బుజ్జి బాబుకి. వాడు చూడండి ఎలా చూస్తున్నాడో. యాక్చువల్లీ ఏంటి అంటే హయుకి ప్రీతుకి బాగాలేదు, అస్సలు బాగాలేదు. వాళ్ళిద్దరికి ఫీవర్ అన్నమాట. ప్రీతుకి తగ్గింది, సో ప్రీతుకి తగ్గానే వీడికి వచ్చేసింది. వాడు చూడండి చాలా డల్ గా ఉన్నాడు. అందుకే లేకపోతే ఈ పాటికి ఎగిరి అలా గెంతేసిలేవాడు, అంటే ఫుల్ గా నవ్వేవాడు అనమాట. వాడు చాలా స్మైల్ మంచిగా ఇస్తాడు. సో ప్రీతు హయ్య కోసం తీసుకున్న బట్టలు అన్నమాట ఇవి. దానికి అడిగాను ఎవరమ్మ బట్టలు కొన్నారు తమ్ముకి అంటే అక్క కొన్నది అని అంటుంది చాలా క్యూట్ గా. సో ప్రీతు అయితే గిఫ్ట్ ఇచ్చింది వాళ్ళ తమ్ముడికి బట్టలు. యాక్చువల్లీ తమ్ముడే లేక అన్నయ్య గిఫ్ట్ ఇవ్వాలి ఏంటి, వీళ్ళు కూడా అంటే అక్క గాని చెల్లి గాని కూడా గిఫ్ట్స్ ఇస్తే బాగుంటుంది కదా. సో అందుకే నేను ఇద్దరికి కొన్నాను గిఫ్ట్స్. ప్రీతు ఏముంచి హయోకి బట్టలు కొన్నది, అండ్ హయో కూడా గిఫ్ట్స్ ఇచ్చాడు, చూపిస్తాను అది కూడానా. సో ప్రీతు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. బట్ అది చాలా నీరసం అయిపోయింది, ఫుడ్ అది 1 వీక్ మంచిగా తినకుండా. సో ఇవైతే హయో గిఫ్ట్ అనమాట ప్రీతుకి. డ్రెస్ ఇంకా గోల్డ్ కాయిన్ అనమాట. సో అంటే ఫ్యూచర్ కోసం యూజ్ అయ్యేది ఏమైనా కొంటే బాగుంటుంది ఫస్ట్ రాఖీ అని నేను బాగా ఆలోచించి నేను సేవింగ్స్ చేసుకున్నా కొంచెం అమౌంట్. సో దాంతో ప్రీతుకి చిన్న గిఫ్ట్ హయో తరపున. ప్రీతు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. నేను అడిగాను ప్రీతు నీకు తమ్ముడు ఏం గిఫ్ట్ కొన్నాడు అంటే గోల్డ్ కొన్నాడు అంటుంది.
అదైతే సూపర్ హ్యాపీ. అండ్ హాయు కూడా చాలా హ్యాపీ. బట్ వాడు కొంచెం ఫీవర్ అన్నమాట. సో జలుబు కూడా, అందుకే వాడు కొంచెం డల్ గా ఉన్నాడు. ఫైనల్ గా అయితే రాఖీ అయితే వాళ్ళిద్దరి ఫస్ట్ రాఖీ చాలా అంటే చాలా బాగా జరిగింది. ఐఎమ్ సో 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 హ్యాపీ అన్నమాట. ఫైనల్లీ మై డ్రీమ్ కేమ్ ఇన్ టు రియల్. సో అక్క వాళ్ళ పిల్లలకి ప్రీతు తరపున కట్టేమని చెప్పేశాను. సో అక్క కూడా అక్కడ కట్టేసింది ప్రీతు తరపున. సో మా రాఖీ అయితే చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.